కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం గన్నవరం గ్రామం వైఎస్ఆర్సీపీ స్టేట్ సెక్రటరీ అయినటువంటి కొలుసు మోహన యాదవ్ మాట్లాడుతూ అధికారంలో ఉన్న పార్టీ టీడీపీ పార్టీ ఈ పార్టీ పేద ప్రజలకు సూపర్ 6 అనే ఆర్థిక పథకాల గురించి ప్రజలకు వివరించి అన్ని మీకు వెంటనే అమలు చేస్తానని అధికార పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పడం జరిగింది. కానీ 2026లో అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అందరికీ అన్ని పథకాలు అమలు చేస్తానని ఎలక్షన్ టైంలో చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రజలకు ఎటువంటి న్యాయం చేశారని వైఎస్ఆర్సీపీ స్టేట్ సెక్రటరీ కొలుసు మోహన యాదవ్ అధికార పార్టీ పైన మండిపడ్డారు. ఎలక్షన్ టైంలో హామీ ఇవ్వడం వాటిని ఇంకా అమలు చేయకపోవడం కేవలం టీడీపీ పార్టీకే చెందుతుందని కొలుసు మోహన యాదవ్ మీడియా సమక్షంలో రాష్ట్రంలో ఉన్న గ్రామ ప్రజలందరికీ తెలియజేశారు. మీరు ఎన్ని పథకాలు అమలు చేయడంలో సక్సెస్ అయ్యారో మాకు తెలియాలని వైఎస్ఆర్సీపీ స్టేట్ సెక్రటరీ కొలుసు మోహన్ యాదవ్ మీడియా సమక్షంలో రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేశారు. అలాగే రాబోయే 2029 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ భారీ మెజార్టీతో విజయం సాధిస్తుందని తెలిపారు. అలాగే పార్టీలో కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్తకి పార్టీలో మంచి స్థానం ఉంటుందని తెలిపారు. చివరగా వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి 2029 అధికారంలో రావడానికి నా వంతు కృషిని చేస్తానని మీడియా సమక్షంలో తెలిపారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు కొలుసు మోహన్ యాదవ్. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, అనుబంధ విభాగాల కోఆర్డినేషన్. సో మా నియోజకవర్గం వచ్చేటప్పటికి గన్నవరం నియోజకవర్గం, కృష్ణా జిల్లా. మరి ఈ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో 6 స్కాములు, 3 పంచుకోవడాలన్న సంధానం కొనసాగుతూ ఉంది. ఎక్కడ చూస్తే ఏదైతే మనకు ప్రకృతి ప్రసాదించిందో దాన్ని మొత్తం ఓటాలు పంచుకుని దాన్ని తోలేసుకుని దాన్ని షేర్ చేసుకునే పద్ధతిలో ఉంది తప్పితే ఈ రాష్ట్రంలో ఎక్కడ ఆయన ఇచ్చిన సూపర్ 6 పథకాలు కానీ సూపర్ 6 హామీలు కానీ ఎక్కడ కూడా అవన్నీ పక్కన పెట్టి ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి జిల్లాలో కూడా అక్కడ నాయకత్వాలుగా ముఠాలుగా ఏర్పడిపోయి ఈ మండలను దోచుకునే క్రమంలో ఉన్నారు తప్పితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇచ్చిన సూపర్ 6 హామీల మీదుగా కానీ లేకపోతే ఈ పేద బడుగు బలహీన వర్గాల మీద కానీ వాళ్ళకి చెయ్యాలనే ప్రేమ కానీ ఆ జాలి కానీ రెండూ లేకుండా పోయినాయి. ఇకపోతే ఈ రాష్ట్ర రాజధాని అని చెప్పి ఒకటి కనిపెట్టి అక్కడ ఉన్న భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే క్రమంలోనే జరుగుతున్న తప్పితే అక్కడ చంద్రబాబు నాయుడు గారికి కానీ ఆ కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల మీద ప్రేమ లేదు. అట్లని చెప్పి ఈ రాజధాని మీద మమకారం కూడా లేదు. ఓన్లీ వాళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే తప్ప అక్కడ ఇంకోటి కాదని చెప్పే విషయాన్ని చెప్తా ఉన్నాను. అట్లాగే నిజంగా వీళ్ళకి ప్రేమ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు 55,000 మందికి అక్కడే పట్టాలు ఇచ్చారు. మీరు నిజంగా రాజధాని మీద ఈ పేద ప్రజల మీద ప్రేమ ఉంటే ఆ 55,000 మంది పేద ప్రజల పట్టాలను కొనసాగిస్తూ వాళ్ళ పిలిసాల ఇళ్ల స్థలాలు ఇవ్వగలరా అని అడుగుతూ ఉంటారు. ఎవ్వరు. ఎందుకంటే మీ రాజవర్గం ఉండాలి, ఆ సామాజిక వర్గానికి దోషి పెట్టాలి తప్పితే మరి బడుగు బలహీన వర్గాలు ఉండటానికి వీళ్ళేదనేది మీ ఆలోచన. మీరు పైకి కంటితో మీరు నోటితో చెప్పేది వేరు, మీ మనసులో ఉన్న భావన వేరని చెప్పి తెలియజేస్తూ మీరు రాబోయే రోజుల్లో అయినా చెప్పి ఈ రాష్ట్రంలో మీరు మంచిగా మీరు ఉన్నా లేకపోయినా ఒక మంచి పేరు రావాలంటే ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు మీరు లక్షలు కూడగట్టుకోవటమో లేకపోతే మీ నాయకులు కూడగట్టేయటమో కాదు, మీకు ఓటు వేసి గెలిపించి దరిదాపు 164 సీట్లు ఇచ్చిన ఈ పేద ప్రజల మీద